సున్నం చెరువు దగ్గర జరుగుతున్నటువంటి హైడ్రా పనులను అయితే ఆపడానికి ఎమ్మెల్యే ఆర్టిపుడు గాంధీ గారు మన దగ్గరికి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం సార్. మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నా కూడా అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు పనులు ఆపుకోవడానికి రీజన్ ఏంటంటారు? అధికారులు కొంతమంది ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు హైడ్రాని మిస్గైడ్ చేశారు. వాస్తవాలు తెలపడం కోసమే నేను వచ్చా. ఓకే, అంటే ఇక్కడ ఇప్పుడు ప్రజలేమో 15 ఎకరాలు అంటున్నారు సార్. అలాగే ప్రభుత్వం ఆ డిజిటల్ సర్వే చేసిన తర్వాత 30 ఎకరాల పైన 15 ఎకరాలు అనేది గ్రీన్ ట్రిబ్యునల్లో సబ్మిట్ చేశారు కాబట్టి 15 ఎకరాలు అంటున్నారు. 15 కాదే 16, 18 మీ సర్వే చేసి బౌండరీ ఫిక్స్ చేయాలి కదా. బౌండరీ ఇక్కడ ఫిక్స్ చేయడం ఏంటి? బౌండరీ ఎక్కడ ఉన్నది? ఇప్పుడు మీరు లైవ్లో చూశారు కదా. సుమారుగా అంటే ఇప్పుడు డౌన్ సైడ్ ఏదైతే ఉందో అటు సైడ్ ఎఫ్టీఎల్ ఉన్నా కూడా అప్ సైడ్ ఉన్న వాళ్ళకి నీళ్లు నిల్వని చోట కూడా వీళ్ళు వచ్చి మార్కింగ్ ఇవ్వకుండా, అట్లాగే మాకు ఎట్లాంటి ఒక సింగిల్ నోటీస్ ఇవ్వకుండా వీళ్ళు వచ్చి పనులు చేస్తున్నారు హైదరాబాద్ అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? మీకు లైవ్ చూపిస్తా. మేము ఈ రోడ్ వేసేటప్పుడు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులని ఇలా రోడ్ వేస్తున్నాం, మీరు వేయటానికి వీల్లేదు, ఇటు పక్క చెరువు ఉంది, ఇటు పక్క నీళ్లు ఇటు పక్కకి రావడానికి ఫ్రీగా ఉండాలా, పిల్లర్లు వేసి కట్టాలంటే రూపాయితో అయిపోయే పని 100 రూపాయలు ఖర్చు పెట్టించి బ్రిడ్జ్ కట్టాము ఇక్కడ. మరి ఆ విషయం హైడ్రా అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ హైడ్రా దృష్టికి తీసుకెళ్ళాలి కదా. ఇది బ్రిడ్జ్ కట్టాం. ఈ బ్రిడ్జ్ దేనికోసం కట్టాం? ఇలాగే మట్టి నింపి రోడ్డు వేసుకోవచ్చు కదా. లైవ్ చూడొచ్చు. అంటే ఒకవైపు అంటే ఆల్రెడీ మాకు ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు. ఇంకోవైపు చూసుకుంటేనేమో ఆల్రెడీ ఇక్కడ ఇల్లులు కట్టి గోడలున్న వాటిని ఏమో ఏమనట్లేదు, సామాన్య ప్రజల్ని అంటున్నారని చెప్పి అంటున్నారు కదా. దానికి ఏమంటారు? ఖచ్చితంగా సామాన్యమా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ కాదు. ఒకటి ఎఫ్టీఎల్ఏ బఫర్ జోనే డీవియేషన్ చేసినందుకు మాత్రమే ఇక్కడికి వచ్చి మన వాదన వినిపించాల్సి వచ్చింది. దేనికి కట్టాం ఇక్కడ బ్రిడ్జి? రూపాయితో అయిపోయే రోడ్డు మీకు కనపడుతుందా? ఇది చెరువు ఏం చేశారు? చెరువు బౌండరీ అక్కడ ఉంది. బిల్డింగ్ పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఎలా కడుతున్నారు? అంటే ఇటు సైడ్ ఈ బిల్డింగ్లు అన్నిటి కూడా టచ్ చేయకుండా అటు సైడ్ ఏదైతే అప్ సైడ్ ఉందో దాన్ని వర్క్ చేస్తున్నారు. అదే తప్పిదం అంటున్నా నేను. క్లియర్ కనపడుతుంది కదా. ఇదిగో చెరువు అక్కడ సైడ్ ఉంది, క్లియర్ గా కనపడుతుంది. ఇదంతా మూసేసి మీరు అక్కడికి వెళ్ళి కొడుతున్నారంటే ఏమనుకోవాలా? అంటే ఇప్పుడు అధికారులు ఖండిస్తా ఉన్నా, నిలబెడుతున్నా, కమిషనర్ గారితో మాట్లాడతా, అవసరమైతే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తా, ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తా. ఈ ప్రాంత వాటర్ బ్రిడ్జ్ ఎక్కడ ఉన్నది? ఆ చెట్టు కనపడుతుందా మీకు అక్కడ? ఆ బిల్డింగ్ దగ్గర అది ఇప్పుడు కట్టే బిల్డింగ్. నేను ఎంఆర్ఓ కూర్చొని అక్కడ చెరువు పూడుస్తా ఉంటే నేను ఎంఆర్ఓ కూర్చొని 2 పొక్కలైనలతో మట్టి తీసాం. మేము తీసిన చోట బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇది ఈ పర్మిషన్స్ అన్ని కూడా అంటే ఎవరి ఆధ్వర్యంలో వచ్చినాయి? ఎవరి ఆధ్వర్యంలో ఉన్న ఇవన్నీ తప్పిదాలను సరిచేయడానికే నా వాదన వినిపించి వాస్తవాలు చెప్పడం కోసమే ఇక్కడికి వచ్చా. అంటే ఈ సామాన్య ప్రజలకి న్యాయం జరిగేంత వరకు మీరు ఏ విధంగా పోరాడబడుతున్నారు అనుకోవచ్చు? నేను ఇప్పుడే చెప్పా మీకు, హైడ్రా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తా, తర్వాత ఇంకా కూడా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో మాట్లాడతా, ఫైనల్గా అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా. సో ఇది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకి న్యాయం జరిగేంత వరకు నేను కోరాడతాను. అలాగే ఇది ముఖ్యమంత్రి వరకు అవ్వచ్చు, లేకుంటే రంగనాథ్ వరకు అవ్వచ్చు, అలాగే కమిషనర్ వరకు ఎవరి దగ్గరికి అయినా కూడా నేను ఇట్లా ఈ సమస్యను తీసుకెళ్తా, ప్రజల తరఫున నీ నుండి పోరాడతానని చెప్పి కూడా ఎమ్మెల్యే గాంధీ గారు చెప్పడం జరిగింది.